ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు గనుక ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలకు సమస్తమునిచ్చి, సమృద్ధినిచ్చి, అత్యధిక దీవులనిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, ఉన్నతమైన స్థితిలో ఉంచమని, వారి అవసరతల అక్కలను తీర్చమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచమని, అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చబడి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి తండ్రి. పెళ్లి రోజులు, బర్త్డేలు జరుపుకుంటున్న నీ బిడ్డలకు సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టించి కాపాడండి. నీ కృప నిండుగా మెండుగా దయచేయమని, నా దేశాన్ని రక్షించండి నాయన. ఎవరు నశించిపోవటం ఇష్టం లేక పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన మా తండ్రి, శిలువలోను కాచిన రక్తం ద్వారా విడుదల విమోచనం కలిగించి ఉంటుండగా అందరికీ రక్షణ దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నా తోటి సేవకులు చేస్తున్న పరిచర్యను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్, ఆమెన్.